ఆషాఢ మాసం వచ్చేసింది, బోనాల సందడి మొదలైంది. తెలంగాణ ఆడపడుచులందరికీ బోనాలంటే ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. సో ఆషాఢ మాసంలో బోనాల ప్రత్యేకత ప్రతి గుళ్ళో, ఉజ్జయిని మహంకాళి కానీ, గోల్కొండ కానీ, బల్కంపేట కానీ, ఇలా ప్రతి గుళ్ళో సంబరాలు చేసుకుంటూ ఉంటాం. ఉత్సవాలు, బోనాలను అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటాం. ఇక్కడ మనం ప్రజెంట్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి గుళ్ళో ఉన్నాము. మరి అమ్మవారి గొప్పతనం ఏంటి? నిజంగా గోల్కొండ అమ్మవారి కానీ, ఉజ్జయినికి కానీ, సికింద్రాబాద్లో అమ్మవార్లకి ప్రతి ఆదివారం బోనాలు సమర్పిస్తుంటాం. కానీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి నిత్య బోనాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఆడపడుచులు. మరి ఈసారి ఆషాఢ మాసం వచ్చేసింది, బోనాల సందడి మొదలైంది కాబట్టి అమ్మవారికి జరిగే కళ్యాణానికి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అమ్మవారి కళ్యాణానికి ప్రతి ఏటా లక్షల మంది ఇక్కడికి తరలి వస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. మరి ఇక్కడున్న అమ్మవారి ప్రత్యేకత, అమ్మవారి ఎలా స్వయంభూ బావిలో వెలిసిన అమ్మవారిగా ఇక్కడ చెప్తూ ఉంటాము. మరి బల్కంపేట ఎల్లమ్మ తల్లవారి అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి అమ్మవారికి ఇన్ని లక్షల మంది భక్తులు బోనాలు సమర్పిస్తే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, అమ్మవారి దర్శనానికి ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు కూడా బోనాలు స్టార్ట్ అయిపోయాయి. అమ్మవారి దర్శనానికి జనాలు బారులు తీరు వస్తున్నారు కాబట్టి చూద్దాం లోపల అమ్మవారి అలంకరణ ఎలా ఉంది, అమ్మవారికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయో ఒకసారి చూద్దాం. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఒకప్పుడు ఎక్కడో బావిలో వెలిసిన అమ్మవారు ఇప్పుడు బల్కంపేట అమ్మవారిగా పూజలు అందుకుంటుంది. లక్షల మంది తరలి వస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి. అమ్మవారి ఆశీస్సులు పొందాలి, అమ్మవారి కోరిన కోరికలు తెరిచే కొంగు బంగారం అని కూడా ఇక్కడ భక్తులు మనకు చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అష్టదశ పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం కానీ ఈ అమ్మవారిని దర్శించుకుంటే కలుగుతుందని కూడా భక్తులు నమ్ముతున్నారు. అమ్మవారిని ఎప్పటి నుంచి వస్తున్నారు, అమ్మవారి ప్రాశస్త్యం ఎలా ఉంది, మరి భక్తుల నమ్మకం ఎలా ఉందో భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాగ్య. ఇంటి ఎక్కడ ఉంటారు? ఇక్కడనే బల్కంపేట. వస్తూనే ఉంటారా? రోజు వస్తూనే ఉంటాం. అమ్మవారు చాలా పవర్ఫుల్. మీ నమ్మకం ఏంటి? అమ్మ నా మీదకి వస్తుంది. నా అమ్మనే నమ్ముకున్నా నేనైతే. నాకైతే అన్ని విధాలా మంచిగా ఉన్నది. అమ్మనే చూసుకుంటుంది ఏ దానికైనా. కానీ అమ్మ ఏది మొక్కుకున్నా కంపల్సరీ అవుతుంది. ఇదంతా అమ్మ కోరికలని, ఏదైనా కోరికిన కోరికలు కానీ ఏది మొక్కున్నా ఇది కావాలనుకుంటే తెల్లారి వరకు తెచ్చిస్తుంది అమ్మ. అంత మహిమల అమ్మ. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటేనే చాలా ఫేమస్. ఆషాఢ మాసం వచ్చేసింది, బోనాలు సమర్పిస్తారా? చాలా 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 జాతర అవుతుంది ఇక్కడ, మంచిగా అవుతుంది. బోనాలు కూడా అమ్మవారి కళ్యాణానికి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు కదా. చాలా మంది వస్తారు, ఎక్కడెక్కడ ధరిస్తారు, అక్కడి నుంచి వస్తారు. అన్ని సౌకర్యాలు కూడా అందరు మంచిగా చేస్తారు. గుడి వాళ్ళు కూడా అంతా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా బల్కంపేట? మా ఇష్టమైన దైవము. అనుకున్నవన్నీ అమ్మవారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏంటి అంటే మీరు ఇన్నేళ్ళకి ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఇంతకుముందుకేమో చాలా పబ్లిక్ తక్కువ వస్తుండే, ఇప్పుడు కొంచెం కొంచెం పబ్లిక్ అనేది ఎక్కువైపోయి ఫేమస్ అవుతుంది టెంపుల్. లక్షల మంది జనాలు వస్తున్నారు కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ ఇట్లా మంచిగానే చేస్తుంది. పబ్లిక్ ఇట్లా చాలా నమ్మకంతో వచ్చి ఇష్టదైవంగా కొలుచుకొని వాళ్ళ కోరికలు అనేవి నెరవేర్చుకుంటారు. ఏంటి మీరు బోనాలు సమర్పిస్తారా? ప్రతి సంవత్సరం బోనాలు. చిన్నప్పటి నుంచి మీరు భూములు లేవు, ఇవన్నీ ఏది లేదు, కొట్లాటలు అది ఇది అంటే పెద్ద భయంగా అప్పటిదప్పుడు చేసుకొని ఇట్లా వెళ్ళిపోవడం. ఎలా ఉండేది మీ చిన్నప్పుడు? ఈ గుడి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది?
ఇప్పుడైతే చాలా మంచిగా ఉందమ్మా. అప్పుడైతే భయంగా ఇప్పుడు చేసుకొని ఇట్లా వెళ్ళిపోవాలా, రాత్రి అయితే తాగుతారు, కయ్యాలైతే ఇట్లా అని మేము చాలా భయపడేటోళ్ళం. సికింద్రాబాద్ మేము చదువుకున్నాం కూడా. కానీ ఏంటంటే ఇక మాకు అదే భాష అలవాటు అయిపోయింది. ఇక అట్లే మాట్లాడతాము ఇంగ్లీష్. చిన్నప్పటి నుంచి ఇన్నేళ్ల నుంచి అమ్మవారిని దర్శించుకున్నారు. నా పిల్లలే నీలా ఉన్నారు, 3 పిల్లలు నాకు చదువుతున్నారు ఇంకా వాళ్ళు. ఇప్పుడు మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మాకు ఇక్కడికి వస్తే మాత్రం మంచిగా అవుతుంది. అంటే ఏంటి ఇన్నేళ్ల నుంచి అమ్మవారిని నమ్ముతూ వస్తున్నారు, మరి మీ కోరికలను నెరవేరు మాకు మంచిగా అవుతుంది అమ్మ. దేవుడి దయ వల్ల మాకు మంచిగా అయిపోతుంది. ఏది కోరుకున్నా అది మాకు మంచిగా అవుతుంది. నేను 5 సంవత్సరాల పిల్లప్పటి నుండి చూస్తున్నాను ఇక్కడ. అప్పుడంటే ఒకప్పుడు రూములు లేవు, ఏదీ లేదు. ఇట్లా తాగుతారు అంటే కయ్యాలు అవుతాయి అని 4-5 గంటల వరకు చదువుకొని వెళ్ళిపోతుండే. ఇప్పుడు అట్లా లేవు రూములు. ఇదంతా బాగుంది, గుడి మంచిగా ఉంది, అంత బాగుంది. ఇప్పటికి కూడా మా పిల్లలు రానంటే కూడా ఒక్కదాని ఎందుకు అది వచ్చిందని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఉండికైనా పర్లేదు, ఆటోలు వచ్చి ఆటోలు వెళ్ళిపోతా, బియ్యం పోసుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ బోనాలు సమర్పిస్తాం తీసుకొని పోయి కూడా ఇంట్లో మేము నైవేద్యం పెట్టుకొని తింటే కూడా మాకు ఏ రోగాలు నొప్పులు ఇంతవరకు లేవు. ఇప్పుడు నన్ను డాక్టర్లే అంటారు, ఇంత వయసు వచ్చిందమ్మా నీకు ఒక షుగర్ లేదు, బీపీ లేదు, ఒక కంటికి ఇది లేదు, అది లేదు అంటారు. కానీ అమ్మవారి అయితే అమ్మవారి దయ అంతా అమ్మవారి దయ అమ్మవారి దయ అమ్మ. ఇక్కడ చూస్తున్నాము భక్తుల లోపలికి కూడా అమ్మవారు వస్తుంది. అమ్మవారి ఎంత మహత్యం ఉంది, అమ్మవారు నుంచి ఎన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతుంది అనేది మాట్లాడు. మీ పేరు? అమ్మ లక్ష్మి నా పేరు. లక్ష్మి గారు ఏంటి ఎన్నేళ్ళ నుంచి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నగా బావిలో ఇట్లా దిగి మేము దర్శనం చేసుకునే వాళ్ళము. అమ్మ శక్తి చాలా ఉంది, చాలా అంటే చాలా. మీ లోపలికి అమ్మవారు కూడా ఎప్పటి నుంచి వస్తుంది? నాకు ఒక 8 ఇయర్స్ అవుతుంది, దగ్గర 8 ఇయర్స్ అవుతుంది. కానీ చాలా శక్తివంతురాలమ్మ. ఏది అనుకుంటే అది అవుతుంది. పిల్లలు కోరికలన్నీ నెరవేరుతున్నాయి, మంచిగా అవుతాయమ్మ. ఏంటి భక్తులకు ఇంత బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఇంత ఏంటి అంత ప్రాశస్యం ఏంటి? అమ్మవారు బావిలో వెలిసినప్పటి నుంచి, కనబడ్డప్పటి నుంచి అమ్మ శక్తి చూపిస్తూనే ఉంది ప్రతి మనిషికి కూడా. ఎట్లా ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. అందుకే అంత చాలా మట్టుకు ఇప్పుడు పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అప్పటికంటే కూడా ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. అంటే ఏంటి భక్తులు లక్షల మంది ప్రతి ఏటా అమ్మవారి దగ్గరకు వస్తున్నారు. బోనాలు సంబంధం ఇప్పుడు వచ్చే వారం అమ్మ కళ్యాణం. ఏంటి మీరు బోనాలు సమర్పిస్తారు? బోనాలు కూడా మనం చేసుకుంటాం, ప్రతి సంవత్సరం చేసుకుంటాము. అమ్మవారి నమ్మకం ఏంటి? ప్రతి వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ 60 ఏళ్ళ నుంచి వస్తుంటే మనకన్న తల్లి ఎంతనో మనం అంత చూసుకుంటుందమ్మ. ఏది అనుకుంటే అది తల్లి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా మంచి. ఏంటి అమ్మవారి ఇన్నేళ్ళు ఒకప్పుడు బావిలో ఉండేది, ఇప్పటికీ ఆ నీళ్లు అమ్మవారి అలా వస్తున్నాయి. ఏంటి ఆ మహత్యం ఏంటి? అంటే ఊటబాయి కదా అది, ఊటబాయి కాబట్టి అది పెరుగుతూనే ఉంది, అది ఎప్పుడు తగ్గదు. అమ్మవారి శక్తి ఎంత ఎన్ని రోజులు మట్టుకు యుగాంతం వరకు మట్టుకు తగ్గదు. అమ్మవారు ఇప్పటికీ ఉంటుంది. బలకంపేట అంటేనే అసలు చాలా పుణ్యక్షేత్రం, అమ్మవారి శక్తిపీఠం లాగా. అవును, ఈ అమ్మవారిని మొక్కితే అష్టదశ పీఠాలు దర్శించుకున్నది భాగ్యం అలాగా నాకు. నేనైతే అదే అనుకుంటామ్మా. ఇంకా అందరూ ఉద్దేశం ఏంటో కానీ నాకైతే ఏంటి అప్పటికి ఇప్పటికీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మవారికి? చాలా బాగా, ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఇంకా ప్రభుత్వం వారు మంచిగా చేస్తున్నారు, చాలా మంచిగా. మీ లోపలికి ఎప్పటి నుంచి వస్తుంది ఇలా అమ్మవారు? 2 ఇయర్స్ అయిందమ్మా. ఏంటి అంటే ఏంటి అమ్మవారు ఏం ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మ. ఏదైనా ఉన్నా కానీ కొంచెం ఏమైనా బాగాలేకున్నా ఏది ఉన్నా కానీ అమ్మ చూసుకుంటారు. ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు, అన్నీ బాగా. అమ్మ ఉంది ఇంట్లో, అమ్మవారు కూడా ఇంట్లో ఉన్నారు. అంటే ప్రతిరోజు ఇక్కడ బోనాలు సమర్పిస్తూనే ఉంటారు కదా? ప్రతిరోజు మంగళవారం ఆదివారం అయితే కంపల్సరీ. ఇంకా ప్రతిరోజు చేసేవాళ్ళు చేస్తున్నారు. మంగళవారం ఆదివారం అయితే చాలా కంపల్సరీ. అమ్మ శక్తి ఇంకా చెప్పే అంత అద్దులే లేవు అసలు. ఇక్కడ ఉంటారు మీరు? నేను వనస్థలిపురం ఎల్బీ నగర్ దగ్గర ఉంటాను. అంటే అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చారా? నాకు ఎప్పుడు మనసు బాగలేకపోయినా ఇక్కడికి వచ్చేస్తాను, ఇక్కడ చెప్పుకుంటాను. అది కోరికలన్నీ నెరవేరుతాయి, సాల్వ్ అవుతాయి. బోనం కూడా చేశాను. నా పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఎక్కడైనా నాకు కావాల్సిన కాలేజ్లో, టాప్ కాలేజ్లో సీట్స్ కావాలనుకుంటే వచ్చాయి. మా పెద్ద పాపకి సిబిఐటి కాలేజ్లో వచ్చింది, మా ఇద్దరు చిన్న వాళ్ళకి జాన్సన్లో వచ్చింది. అప్పుడు బోనం కూడా చేశాను గ్రాండ్గా. మళ్ళీ ఇంకా ప్రతిసారి వస్తూ ఉంటా. మళ్ళీ ఇప్పుడు పాపని ఫారిన్కి పంపించాలి, దానికోసమే వచ్చా. అంటే మీరు ఏ మొక్కినా మీ కోరికలన్నీ అమ్మవారి కంపల్సరీ. మళ్ళీ ఏమైనా అప్పులు ఉన్నా కూడా, టెన్షన్ ఉన్నా కూడా దాన్ని ఒక వే చూపిస్తుంది, అది సాల్వ్ చేసుకోవడానికి ఒక వే చూపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తుంది? నాకు దాదాపు చిన్నప్పటి నుంచి పేరెంట్స్తో వచ్చేదాన్ని, ఆ తర్వాత నా పిల్లల్ని తీసుకొని వచ్చేదాన్ని. ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తారు?
బోనాలు అంటే ఇంకా ఇంట్లో చేస్తాము, అక్కడ గోల్కొండకు కూడా వెళ్తాం కదా. ఈసారి ఇక్కడ చేయాలనుకుంటున్నా. అంతకుముందు ఒకసారి చేశాను, ఇప్పుడు ఈసారి చేస్తాను. అంటే ఈ అమ్మవారికి ప్రతిరోజు బోనాలు సమర్పించే ఫెసిలిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ బోనాలు ఆషాఢ మాసంలో ఎలా జరుగుతాయి? చాలా గ్రాండ్గా, అసలు ప్లేస్ దొరకదు రావడానికి. కానీ ఆ టైంలో వచ్చి మీరు ఏదైనా మొక్కు కోరుకోండి, డెఫినెట్గా వస్తుంది, కంపల్సరీ అది కోరిక నెరవేరుతుంది. నాకు కూడా అలాగే చాలా జరిగాయి మా పిల్లల విషయంలో, మా హస్బెండ్ జాబ్ విషయంలో కూడా, నా విషయంలో కూడా, నా జాబ్లో కూడా. నేను కోరుకుంటున్నాను, నేను పిహెచ్డి చేయాలని అనుకుంటున్నాను. అది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటి ఎన్ని లక్షల మంది వస్తారు ప్రతిసారి బోనాలు? చాలామంది అండి ఇక్కడ. అసలు మీకు ప్లేస్ దొరకదు అక్కడ. అది ముందు రోజు ఒకసారి ఏమైందంటే ఇలాగే మాకు బోనం చేసేది ఉంటే, ముందు రోజు నైట్ మా బావగారు, మా అక్క హస్బెండ్ ఇక్కడే ఉంటారు, వాళ్ళు నియర్గా ఉంటారని తనే నైట్ ఇక్కడ వెయిట్ చేసి 1-2 o'clockకి అక్కడ ప్లేస్ బుక్ చేశారు. లక్షల మంది జనాలు. చాలామంది ఒగ్గు కథలు కూడా జరుగుతాయి, గొల్లవాళ్ళు చేస్తారు. చాలా నమ్మకం ఉంటుందండి. డెఫినెట్గా మీరు ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. రైట్, మనం బల్కంపేట అమ్మవారి గర్భగుడిలో ఉన్నాము. అమ్మవారిని చూస్తే 2 కళ్ళు చాలట్లేదు. అమ్మవారు ఎంత అలంకరణ కానీ అద్భుతంగా కనిపిస్తుంది. మరి ఆషాఢ మాసంలో బోనాల సమయంలో అమ్మవారిని రోజు ఇలాగే అద్భుతంగా అలంకరిస్తారు. మరి ఇక్కడ ఆలయ పూజారి గారు ఉన్నారు. పూజారి గారితో అమ్మవారి విశిష్టత ఏంటి, బోనాల సమయంలో ఇంకా ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయో అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, సో అమ్మవారి ఆలయంలో ముఖ్యంగా ఈ బోనాల సమయంలో బల్కంపేట అమ్మవారి ప్రత్యేకత. అమ్మవారికి మనకు ఈ ఆషాఢ మాసమే కాకుండా 365 రోజులు కూడా ప్రతిరోజు కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నెల రోజులు కూడా అమ్మవారికి విశిష్టమైన సేవ, విశిష్టమైన అలంకారం కూడా జరుగుతుంది. క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ చవితి నాడు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అంటే ప్రతి ఏటా అమ్మవారికి ఆదివారాలలో బోనాలు జనరల్గా మిగతా గుళ్ళో ఉజ్జయిని కానీ, సికింద్రాబాద్ కానీ, గోల్కొండ కానీ ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు. ఈ అమ్మవారికి ఎప్పుడు బోనాలు? మనకి ఇక్కడ అమ్మవారికి ప్రతి వారంలో ఆదివారం, మంగళవారం ఈ 2 రోజులు విశిష్టంగా కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము. ఈ ఆదివారం, మంగళవారం మనకు 70 నుంచి 80 వేల మంది కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. బోనాలు ముఖ్యంగా బల్కంపేట అమ్మవారికి బోనాల సమయంలో జరిగే కళ్యాణానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ టైంలో ఎంతమంది జనాలు వస్తారు, పూజా కార్యక్రమాలు ఎలా? మనకు అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. కానీ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి కళ్యాణం రోజున ఉదయం 3 గంటలకు అమ్మవారి అభిషేకం జరుగుతుంది. అభిషేకం 3 నుంచి 4 గంటల వరకు అభిషేకము, 4 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మవారికి అలంకారము, 5 గంటల నుంచి అమ్మవారికి భక్తులకు యథావిధిగా దర్శన భాగ్యం కలిగిస్తాము. అలాగే 11 గంటల 15 నిమిషాలకు అమ్మవారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. అమ్మవారికి జనరల్గా భక్తులు జనరల్గా క్యూ ఎలా ఉంటుంది, ముఖ్యంగా కళ్యాణానికి ఎంతమంది, ఎన్ని లక్షల మంది జనాలు వచ్చే అవకాశం? మనం మామూలుగా పోయిన సంవత్సరం ఒక 7 లక్షల నుంచి 8 లక్షల మంది అనుకున్నాము. ఈసారి 20 నుంచి 22 లక్షల మంది అనుకుంటున్నాము. అమ్మవారికి ఈ జరిగే భక్తులకు వచ్చే దర్శనాలకు యథావిధిగా క్యూ లైన్లు, అమ్మవారికి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యవంతంగా జరగకుండా కూడా అమ్మవారికి దర్శన భాగ్యం కలిగిస్తారు. అంటే అమ్మవారికి చూస్తాం కోరిన కోరికలు తీర్చే బల్కంపేట అమ్మవారి ప్రాముఖ్యత మొత్తం తెలంగాణ కాదు, వివిధ రాష్ట్రాల వరకు కూడా వెళ్ళింది. సో ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు? అమ్మవారికి తెలంగాణ నుంచే కాకుండా ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అమ్మవారికి విశేషంగా మనకి ఇక్కడ ప్రాముఖ్యమైనది జలం. అమ్మవారు బావిలోనే వెళ్తారు. ఇక్కడ అమ్మవారి తల దగ్గర బావి ఉంటుంది. ఈ బావిలో నుంచి ఎప్పటికప్పుడు నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్లు తీసేసి మోటార్ వేసి బయటకు పంపిస్తాం. ఇదే నీళ్ళు భక్తులు ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయడం, చర్మ వ్యాధులు, ఆరోగ్యానికి సంబంధించిన అమ్మవారు ఈ నీళ్లు తీసుకెళ్లి ఇంట్లో చల్లుకోవడం, స్నానాలు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ అత్యధికంగా భక్తులకు నమ్మకం. అంటే అమ్మవారికి జలదుర్గ అని పేరు కూడా ఉంది కాబట్టి ఈ రేణుకా అమ్మవారి ఆలయం గురించి అంటే ఏంటి, రేణుకా మాత వేరు, బల్కంపేట అమ్మవారి వేళ 2 ఎల్లమ్మ ఒకటే?
రేణుకామాత ఎల్లమ్మ రెండు ఒకటి. జలదుర్గ అని పిలుస్తారు అమ్మవారికి. ఎప్పటికీ అక్కడ తల దగ్గర నుంచి జలం వస్తుంది కాబట్టి జలదుర్గ అని పిలుస్తారు. రేణుక ఎల్లమ్మ అని పిలుస్తారు. మామూలుగా రేణుక ఎల్లమ్మ ఇద్దరు ఒకటే అమ్మవారు. అంటే అమ్మవారు ఒకప్పుడు బావిలో ఉండేదని మనం నమ్మున్నాం కొన్ని ఏళ్ల క్రితము. ఇప్పటికీ వాటర్ అసలు ఎలా వస్తున్నాయి, ఇదేంటి అసలు మీరు? ఇంతకుముందు అమ్మవారు 700 సంవత్సరాల క్రితం ఇదంతా పొలాలు ఉండే, పొలాల మధ్యలో ఊటబావి అని అంటారు కదా, అలాగే ఊటబావి ఎలా ఉందో అలాగే ఉంటుండే. అమ్మవారు ఆ ఊటబావి పక్కనే తల దగ్గర ఎలా శయన రూపంలో అమ్మవారు వెలిశారు. అప్పటి నుంచి అలాగే ఉన్న బావి మాత్రం అలాగే ఉంది. అప్పుడు ఎలా నీళ్ళు వస్తున్నాయి అప్పుడే నీళ్ళు వస్తూ ఉంటాయి. మనం నీళ్లు తీయకపోతే ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మోటార్ వేసి ఎప్పటికప్పుడు అమ్మవారు నీళ్ళు బయటకు తీసేస్తూ ఉంటాం. అంటే నీళ్లు లేకపోతే ఇంకా బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఇప్పటికీ కూడా నీళ్ళు వస్తాయి, రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికీ మోటార్ వేయకపోతే నీళ్ళు బయటకు వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు. అంటే ఏంటి అమ్మవారికి ఈసారి ప్రత్యేకత ఏంటి? ఈసారి అన్ని లక్షల మంది జనాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పూజా కార్యక్రమాలు ఏ విధంగా? పూజా కార్యక్రమాలు చెప్పాను కదా, ఇంతకుముందు లాగానే 3 గంటలకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం 3 గంటల నుంచి 4 గంటల వాళ్ళకి అలంకారం ఉంటుంది. అలంకారం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసి అమ్మవారికి 5 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శనం ఉంటుంది. అమ్మవారు 9 గంటల మండపం మీదకి వెళ్తారు. 9 గంటల నుంచి 9:30కు 10 గంటల కళ్యాణం స్టార్ట్ అయ్యి ముహూర్త టైం 11 గంటల 25 నిమిషాలకు అమ్మవారికి జీలకర్ర బెల్లంతో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. అంటే మిగతా సమయాల్లో అంటే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కాకుండా మిగతా సంవత్సరం పొడవునా ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి? సంవత్సరం పొడవునా మనకు మామూలుగా ప్రతిరోజు సాయంత్రం సేవ ఉంటుంది. 3 పూటల అమ్మవారికి నైవేద్యం ఉంటుంది. ఆదివారం మంగళవారం నాడు మనకు అమ్మవారికి బోనాలు ఉంటాయి. ప్రతిరోజు బోనాలు సమర్పిస్తారు. ఈ 2 రోజుల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఆదివారం మంగళవారం శుక్రవారం మనకు యథావిధిగా భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు అమ్మవారికి దర్శనానికి. మిగతా రోజులు కూడా యథావిధిగా మనకు బోనాలు 365 రోజులు మన దగ్గర బోనాలు జరుగుతాయి. ఒక రోజు అని కాకుండా ప్రతిరోజు జరుగుతాయి మన దగ్గర. చివరిగా ఇప్పుడు అమ్మవారికి ఇప్పటి వరకు ఒకప్పుడు ఒక అడవిలో ఉండే అమ్మవారికి ఇంత ప్రాముఖ్యత, ఇంత గుడి, బంగారు సెటప్ అంత వేశారు. ఇంకా ఎలాంటి అవసరాలు? ఇది మనము పెట్టిన అమ్మవారు కాదు, స్వయంభూ బావిలోనే వెలిసిన అమ్మవారు. మనం ప్రతిష్ఠించిన విగ్రహం కాదు. మనం ప్రతిష్ఠించిన విగ్రహం పైన ఉత్సవ విగ్రహం పైన ఉంది, కింద స్వయంభూ అమ్మవారు. ఈ 2 అమ్మవారు మనం పెట్టింది కాకుండా ఉద్భవించిన అమ్మవారు కాబట్టి అత్యధికంగా ఉద్భవించిన అమ్మవారికి ఎలా ఉంటుందంటే పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారికి అందుకే నిత్యాభిషేకం 365 రోజులు ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. నిత్యం 365 రోజులు అభిషేకం చేసి ఆ జలము భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో బోనాలు ఒక ఎత్తు అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు. ప్రతిసారిలాగా ఈసారి కూడా కొన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కళ్యాణానికి. మరి ఈసారి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఎంతమంది వస్తారు, అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో అంజనీదేవి గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడచ్చు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఈసారి ఎలా ఏర్పాట్లు ఎలా శ్రీమాత్రే నమః. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎదుర్కోలు మహోత్సవాలు, అలాగనే 9వ తారీఖు ఉదయం 10 గంటలకి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. 10వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి రథోత్సవము ఇక్కడ పురవీధులలో నిర్వహించబడుతుంది. ఈ రథోత్సవంతో అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి. అయితే ఈ కళ్యాణ మహోత్సవానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. మొత్తం మీద భక్తులు 8 లక్షల దాకా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లతోటి ప్లస్ భక్తులు, వాలంటీర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. వాళ్ళకి లా అండ్ ఆర్డర్గా కానీ, దర్శనానికి కానీ, వాటర్కి కానీ, ప్రసాదాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. భక్తులు ప్రతిసారి భక్తులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. లాస్ట్ టైం 6 లక్షల వరకు వచ్చారు. ఈసారి 8 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చెప్పండి.
ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. లాస్ట్ టైం కూడా కొంచెం ఇబ్బంది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి 50 రూపాయల టికెట్ అనేది కూడా తీసేయటం జరిగింది. అలాగనే ఈసారి క్యూ లైన్స్ కూడా పెంచడం జరిగింది. ప్లస్ ఎమర్జెన్సీ గేట్లు కూడా ఎవ్రీ 100 ఫీట్కి ఒక చోట ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగనే అది అంబులెన్స్లు కానీ అది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అంబులెన్స్లు, మెడికల్ క్యాంపులు, పోలీసు వాళ్ళు కూడా సీసీ కెమెరాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా భక్తులకు ఏ విధంగా అసౌకర్యం లేకుండా వాళ్ళు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్ళే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వివిఐపి టికెట్స్ కానీ అట్లా ఏమైనా పాస్లు కానీ ఇస్తున్నారా ఈసారి భక్తులు? విఐపి పాసులు అనేది ఇస్తున్నాము. కాకపోతే అవి చాలా అంటే చాలా లాస్ట్ టైంకి ఇచ్చిన దాంట్లోకి 1/3 వంతుకి మేము తగ్గించడం జరిగింది. ఈసారి చాలా తక్కువ సంఖ్యలో విఐపి పాసులు ఇవ్వడం జరుగుతుంది. మేడం, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి సమక్షంలో పవిత్రంగా అమ్మవారి సమక్షంలోనే ఇలా చీరను నేర్పి ఇస్తున్నారు. ఏంటి అంటే ఇది ఎలా, ఎప్పటి నుంచి స్టార్ట్? ఇది పద్మశాలి సంఘం వాళ్ళు వాళ్ళు చాలా టెంపుల్స్లో కూడా ఉత్సవాలప్పుడు మెయిన్ ఉత్సవాలప్పుడు అక్కడనే వాళ్ళు ఆ టెంపుల్లోనే అలా మగ్గం పెట్టుకొని నేసి స్వామివారు కానీ అమ్మవారు కానీ ఇవ్వటం జరుగుతుంది. అలాగనే మనకు కూడా బల్కంపేటలో ఎప్పుడు ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి అమ్మవారికి శారీస్ నేస్తున్నారు. మొత్తం 3 చీరలు అమ్మవారికి సమర్పిస్తారు. మొత్తంగా కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు అవుతూ ఉన్నాయండి. మనం టెంపుల్ తరపు నుంచి కూడా రంగులని, విద్యుత్ అలంకరణని, భక్తులకి ఇచ్చే ఉభయదాతలకు కానీ విఐపీలకు కానీ ఇచ్చే ప్రసాదాలు కానీ అన్నిటికీ కూడాను మేము కూడాను ఏర్పాట్లు చేస్తున్నాము. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం బోనాల సమయంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారికి చీర సమర్పించడం ఎక్కడి నుంచో బయట నుంచి తేకుండా గుళ్ళోనే ఇలా ఇక్కడ మనం చూస్తున్నాం. చీరను అమ్మవారి పవిత్రమైన సమక్షంలో పవిత్రంగా చీరను ఇక్కడే నేయించి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అయితే చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము అమ్మవారికి చీర ఎలా నేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది. అమ్మవారి సమక్షంలో అమ్మవారి గుళ్ళోనే పవిత్రంగా అమ్మవారి చీర నేయడం మనం చూస్తూ ఉన్నాం. బోనాల సమర్పణలో ప్రతి సంవత్సరం వచ్చే బోనాలలో అమ్మవారి కళ్యాణానికి ఈ చీరను సమర్పించడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాము జయరాజ్ గారు తెలంగాణ పద్మశాలి కార్యవర్గ నిర్వాహకులు మనతో పాటు గుళ్ళో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ చీర నేయడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, ఏంటి ఈ చీర నేయడం ప్రత్యేకత? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో నియమనిష్టలతో చీర తయారు చేయడం అన్నది జరుగుతుంది. మనం ఏదైతే ప్రత్యేకత ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇళ్లలో ఏ రకంగా మనం పండుగలు చేసుకుంటామో, దసరా, దీపావళి, సంక్రాంతి, నియమనిష్టలతోటి శుభ్రతతోటి బయట నుంచి తెచ్చిన వస్త్రాలను కాకుండా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలోనే తయారు చేసి సమర్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినాం. ఈ తయారు చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ మగ్గం మీద కూర్చునేటప్పుడు కానీ వస్త్రాలు తీసుకొని వచ్చి రంగులు అద్దేటప్పుడు అని నియమనిష్టలతోటి తయారు చేయడం జరుగుతుంది. దేవుడికి దండం పెట్టిన తర్వాతనే మగ్గం మీద కూర్చొని తయారు చేయడం ప్రారంభోత్సవం జరుగుతుంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈ చీర నేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఎంతమంది సమక్షంలోనే? ఈ యొక్క చీర తయారీ కార్యక్రమంలో మొత్తం 6 మంది పాల్గొన్నారు. దీన్ని రోజు 12 గంటలు చొప్పున చేస్తున్నారు. ఇప్పుడు 2 కలిసి చేస్తున్నారు. 2 బయట ఉండి వర్క్ చేస్తున్నారు.
మొత్తము ఈ ఒక చీర 3 నుంచి 4 రోజులు పడుతుంది. అంటే జనరల్గా ఇంతమంది సమక్షంలో ఇక్కడ అమ్మవారి చీరను నేస్తున్నారు. జనరల్గా ఒక చీర తయారు చేయడానికి మామూలుగా అయితే ఎన్ని రోజులు పడుతుంది, ఇక్కడ ఎన్ని రోజుల్లో తయారు చేసి అమ్మవారికి రెడీ? ఇంకా అయితే ఒక చీర తయారు చేయడానికి 8 రోజులు సమయం పడుతుంది. ఇక్కడ తయారు చేసి 3 రోజుల్లో కంప్లీట్ షిఫ్టుల వారీగా చేయడం వల్ల 3 రోజుల్లో ఒక చీర తయారీ కంప్లీట్ అవుతుంది. అంటే ఏంటి, ఎన్ని చీరలు రెడీ చేస్తున్నారు అమ్మవారికి? మొత్తం ఇక్కడ 3 చీరలు తయారు చేయడానికి జరుగుతుంది. ఏ టైంలో అమ్మవారికి సమర్పిస్తారా? ఏ టైంలో అంటే మేము ఒకటేసారి ఎదుర్కోళ్ళ సందర్భంలో ఇస్తాం. ముందుగానే కళ్యాణానికి ముందుగానే సమర్పిస్తాము, అవి కళ్యాణానికి ఉపయోగిస్తాం. అంటే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాల సమర్పణలు జరిగే కళ్యాణం చాలా విశిష్టత సంతరించుకుంది కాబట్టి ఇక్కడ నేర్చిన 3 చీరలు ఈ బోనాల టైంలోనే సమర్పిస్తాం. ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నాము. గతంలో కూడా మేము సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో చేసాము. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయం మొట్టమొదటిసారిగా అక్కడ గత 10 సంవత్సరాల నుంచి అక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే భద్రాచలంలో రాములవారి కళ్యాణోత్సవం సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బండు వీరాంజనేయ స్వామి దేవాలయంలో, అలాగే విశిష్టగల దేవాలయాల్లో శ్రీశైలంలో, బాసర్లో ఇలా ప్రత్యేకమైనటువంటి విశిష్టగల దేవాలయాల్లో మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి సార్, అంటే ఇది మీ ఆధ్వర్యంలో జరగడం ఎలా భావిస్తున్నారు మీరు? చాలా సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మొట్టమొదటిసారిగా మాకు సికింద్రాబాద్లో అమ్మవారి దయ వల్ల మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, అప్పటి ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అది నిరంతరాయంగా కొనసాగించడానికి భగవంత్ సంకల్పం కూడా మా మీద ఉన్నదని చెప్పేసి దీన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ ఇక ముందు దాదాపు ఒక 100 దేవాలయాల్లో ఇవ్వాలన్న సత్సంకల్పంతో మేమున్నాము. అంటే ఏంటి, ఇప్పటివరకు ఎన్ని దేవాలయాల్లో ఇలా సమర్పించడం జరిగింది? ఇప్పటి వరకే దాదాపు 36 దేవాలయాల్లో ఇవ్వండి. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే వాళ్ళ అంటే దేవాలయాల విశిష్టత టైంలో కళ్యాణ సమయాల్లో మీరు అవును, కళ్యాణ సమయంలో బ్రహ్మోత్సవాలు, కుంభాభిషేకం సమయంలో 36 సార్లు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. రైట్, ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఇప్పుడు ఈ చీర నేయడము ఇలా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఫస్ట్ వచ్చిన తర్వాత దారాన్ని ఉడికించిన తర్వాత రంగులు వేసి అవి ఒక 1 వీక్ వరకు ఆరాలి. ఆరిన తర్వాత అదొక ప్రాసెస్ ఒక 1 వీక్ పడుతుంది. ఆ తర్వాత ఇలా మనము మగ్గాన్ని ఇక్కడే తెచ్చుకొని ఫిట్ చేసుకొని ఇలా మగ్గం మీద తయారు చేసి ఈ రకంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 7 రంగుల చీరతోటి తయారవుతుంది. మొత్తము డిజైన్ ఒక్కసారి మీరు ఇలా వస్తే కనిపిస్తుంది. అంటే ఏంటి సార్, అంటే అమ్మవారి చీర తయారు చేయడానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? అంటే పవిత్రంగా తయారు చేయడం గురించి చెప్పారు కానీ ఇంకా రూల్స్ అంటే ఏముండదు. పవిత్రమైన దేవాలయంలో చేస్తున్నాము. రూల్స్ ఏముంది, వాళ్ళ అనుమతి ఇవ్వడము, మేము చేయడము, వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు, మాకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము ఎప్పుడు. జనరల్గా అమ్మవారికి ఏ అమ్మవారికైనా సరే రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ ఇలా ఈ 3 కలర్ కాంబినేషన్లో ఎక్కువగా అమ్మవారికి చీరలు తయారు చేసి చాలా పసుపు కుంకుమ ఇష్టం కాబట్టి కంపల్సరీ ఆ కలర్లు మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే గోల్డ్ కూడా బంగారం లాగా ఉంటుంది కాబట్టి గోల్డ్ కూడా ఉపయోగించడం జరుగుతుంది ఇందులో. ఈ అమ్మవారి ఇదేంటి సార్, థ్రెడ్స్ ఇవన్నీ అన్ని పట్టే, అన్ని పట్టుకే, పట్టు దారాలతో, అన్ని పట్టు దారాలు ఇవి. అంటే ఏంటి అంటే ఇది కంప్లీట్గా ఆల్మోస్ట్ రెడీ అవుతుందా? ఇంకో 2-3 డిజైన్ అమ్మవారి చీరను మనం చూస్తున్నాము. ఎల్లో పింక్ కాంబినేషన్లో అన్ని రకాల థ్రెడ్స్తో మొత్తం పట్టు దారాలతో పట్టు చీరను నేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తున్నాము. ఎంతవరకు అయింది సార్? ఒక హాఫ్ అయిపోయింది. 3 మీటర్లు అయింది మేడం, 3 మీటర్లు అయింది. మనకు ఎంత కావాలి మొత్తం? మామూలుగా అందరూ ఉపయోగించుకోవడానికి ఎలా ఉంటుందో 5.5 మీటర్స్, 6.5 బ్లౌజ్ తోటి కలిపి 6.5 అవుతుంది. 5.5 చీర బ్లౌజ్. రైట్, ఇక్కడ అమ్మవారి పవిత్రమైన స్థలంలో పవిత్రంగా అమ్మవారి కోసం చీరను బోనాలలో కళ్యాణానికి అమ్మవారికి సమర్పించడానికి శారీ కొంతవరకు రెడీ అయింది. సో ఇక్కడ అమ్మవారి శారీ నేయించే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అమ్మవారి శారీని మీ చేతుల మీదుగా ఇలా రెడీ అవ్వడం ఎలా? అమ్మవారి దయ వల్ల, కృప వల్ల మేము మంచిగా అనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే తయారు చేస్తున్నాం. పవిత్రతోటి నిష్టతోటి శుభ్రంగా స్నానాలు చేసి నిమ్మల చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు 3 చీరలు నేసి అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఇది జయరాజు ఆధ్వర్యంలో, దేవాదేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. మాకు కూడా చేనేత కార్మికులకు పని కనిపించాలి, మాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది.
వాళ్ళు కూడా చూసి మాకు కూడా పని కల్పిస్తారని అమ్మవారి కృప వల్ల మాకు పద్మశాలికి మంచిగా కలగాలి, అందరూ బాగుపడాలని, మా పద్మశాలి బాంధవులందరూ బాగుపడాలని కోరుకుంటూ మాకు ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల మంచిగా అనిపిస్తుంది, మంచిగా నేస్తున్నాం మేము. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలి. మామూలుగా మీరు నేయడం వేరు, అమ్మవారి పవిత్రమైన స్థలంలో అమ్మవారి సమక్షంలో చీరను నేయడం వేరు కదా. అవును మేడం, అందుకే ఇంటి దగ్గర వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ పవిత్రంగా ఉండి చేసి అమ్మవారికి సమర్పించాలని ఇక్కడికి మేము వచ్చి పెట్టాము. ఇక్కడికి ఇప్పుడు 4 రోజులు అవుతున్నది ఇక్కడ పెట్టి. మేము ఒక 3 మీటర్లు అయినది, ఇంకా అవుతుంది. 5 తారీఖు వరకు మొత్తం కంప్లీట్గా చేసి అమ్మవారికి సమర్పిస్తాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ నుంచి ఎంగు వరకు ఎవరిని చూసినా కూడా భక్తులు లక్షల మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. అమ్మవారికి మొక్కుతే చాలు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాయి. స్వయంభూ అమ్మవారు, ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే బావిలో వెలిసింది అమ్మవారు. అమ్మవారు కొన్ని సంవత్సరాల క్రితం వెలిసిన బావిలో ఇప్పటికీ అలా వాటర్ వస్తూనే ఉన్నాయి. ఆ వాటర్ని మనం తీసుకుంటే చాలు, మనం ఇది చల్లుకుంటే చాలు, సర్వ రోగాలు నయమైపోతాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వాసంగా నమ్ముతున్నారు. చూసాం కదండి, మరి ఇంకా బోనాలు రోజు అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇంకా ఎంతమంది జనాలు వస్తారు. ఈ ఆషాఢం అంతా కలర్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో. బోనాలు సమర్పించడానికి ప్రతిరోజు వందల మంది, వేల మంది భక్తులు సమర్పిస్తూనే ఉంటారు. సో కళ్యాణానికి ఇంకా లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. అమ్మవారి ప్రత్యేకత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఒక్కసారైనా దర్శించి తీరాల్సిందే అని చెప్తున్నాను. ఇది ఇక్కడి సిచ్యువేషన్. కెమెరామెన్ సాగర్తో స్పందన, జీ తెలుగు న్యూస్, బల్కంపేట ఎల్లమ్మ తల్లి.